అబ్బా! మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి రైస్ వండాలి, కర్రీస్ వండాలి, ఎక్కువ టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా డేస్ అవుతుంది కదా ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపించి. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ ఘీ వేసుకొని దాంట్లోనే హోల్ గరం మసాలా, షాజీరా అండ్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే నీట్ గా వాష్ చేసుకున్న గోంగూర, టొమాటోస్ అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. నేనైతే గ్రీన్ పీస్ వేసుకున్నాను, మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే టేస్ట్ కి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే నేను 1:2 రేషియోలో వాటర్ ని కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసాను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత దాంట్లోనే సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. నార్మల్ గా బాస్మతి రైస్ కి 1:1.5 రేషియోలోనే వాటర్ యాడ్ చేస్తారు. బట్ నేను తెచ్చిన బాస్మతి రైస్ ఎందుకో సరిగా ఉడకట్లేదు 1.5 కి. నేను అందుకే 2 కప్స్ వాటర్ వేసాను. ఇలా కుక్ చేసుకున్న దాన్ని లంచ్ బాక్స్ లోకి సర్వ్ చేస్తే అదిరిపోతుంది.